Hello friends, welcome to Vishnu IAS. This is Rajkumar. మీరు చూస్తూనే ఉన్నారు, we are doing the series on తెలంగాణ మూమెంట్ MCQs. మనం ఈరోజు 5th పార్ట్లో ఉన్నాం. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్లో వెనక్కి వెళ్ళే వీడియోస్ చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ది బోర్గుల రామకృష్ణారావు క్యాబినెట్ మినిస్టర్స్. బోర్గుల రామకృష్ణారావు క్యాబినెట్ మినిస్టర్స్. మనకు తెలుసు హైదరాబాద్ స్టేట్లో 3 గవర్నమెంట్స్ ఫామ్ అయ్యాయి. సో దాంట్లో బోర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్ అనేది 1952 ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో ఈ 1952 ఎలక్షన్స్ తర్వాత ఆయన సీఎంగా గవర్నమెంట్ ఫామ్ అయిందనే విషయం మనకు తెలుసు కదా. ఓకే, సో చూద్దాం. మర్రి చెన్నారెడ్డి హోమ్ మినిస్టర్, కొండ వెంకట రంగారెడ్డి మనకు తెలుసు కేవీ రంగారెడ్డి అని మనం పిలుచుకుంటాం. కేవీ రంగారెడ్డి సివిల్ సప్లైస్ అగ్రికల్చర్ మినిస్టర్. జిఎస్ మెల్కోటే ఫైనాన్స్ మినిస్టర్. మీకు ఒకవేళ దాని గురించి మినిమం ఐడియా ఉన్నా కూడా జీవీ మెల్కోటే ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో ఆప్షన్ 2 ఓన్లీ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగిలిన క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు అనేది మనం చూద్దాం. బోర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్ 1952 to 56 ఫస్ట్ ఎలక్షన్స్ 1952 to 56లో బోర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. సో రామకృష్ణారావు ఇస్ ద చీఫ్ మినిస్టర్, దిగంబర్ రావు బిందు హోమ్ మినిస్టర్, జిఎస్ మెల్కోటే ఫైనాన్స్ అండ్ స్టాటిస్టిక్స్, కేవీ రంగారెడ్డి ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్, మర్రి చెన్నారెడ్డి సివిల్ సప్లైస్ అండ్ ప్లానింగ్. ఫస్ట్ ఆంధ్ర ఎమ్మెల్యే ఎలెక్టెడ్ ఫ్రమ్ సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఎవరు అని అంటే విబి రాజు. హీ వాజ్ ది లేబర్ మినిస్టర్. మేబీ ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఆంధ్ర ఎమ్మెల్యే హూ గాట్ ఎలెక్టెడ్ ఫ్రమ్ ది సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ 1952 ఎలక్షన్స్ ఎవరు? విబి రాజు. He was the labor minister in Hyderabad state and in the Borgula Ramakrishna Rao government. Okay, let's check the second question. Consider the following statements regarding the Hyderabad Tenancy and Agricultural Land 1950. 1950లో హైదరాబాద్ టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ అనేది ఏర్పాటు చేస్తారు. దాని ప్రకారం కింద ఉన్న స్టేట్మెంట్స్ని మనం చెక్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ, విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ ఎబోవ్ ఆర్ ఇన్కరెక్ట్. మనకు కొంచెం ఆ టాపిక్ తెలిసినా కూడా వాడు కరెక్ట్ ఇచ్చాడా ఇన్కరెక్ట్ ఇచ్చాడా మనం చెక్ చేయకుండా తప్ప ఆన్సర్స్ పెడుతుంటాం. సో ఫస్ట్ పైన ఏమి ఇచ్చారు కింద ఏమి ఇచ్చారు అనేది చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ ఇన్కరెక్ట్, మనం ఓన్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్నే కింద ఆన్సర్లో పెట్టాలి. చూడండి, టెనెంట్స్ కెన్ పర్చేజ్ ల్యాండ్ లోవర్ దెన్ ద మార్కెట్ రేట్ వెన్ ద ల్యాండ్ లార్డ్ సెల్స్ ద ల్యాండ్. ఎవరైతే ఓనర్ భూమిని అమ్ముదాం అనుకుంటున్నారో ఆల్రెడీ ఆ ల్యాండ్ మీద ల్యాండ్ టెనెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ ల్యాండ్ టెనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్కెట్ ప్రైస్ కంటే లోవర్ ప్రైస్కే తీసుకోవచ్చు. ఎవరైతే ఆ భూమిని పండిస్తున్నారో వాళ్ళు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కి దాన్ని కొనొచ్చు అని చెప్పి ఫస్ట్ పాయింట్ ఉంది. ఆబ్వియస్లీ దిస్ విల్ బి ద కరెక్ట్ వన్ బికాస్ మనం ఆ యాక్ట్ ఏందో మనకి తెలిసినా తెలియకున్నా కూడా మనం ఇది కరెక్ట్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా ఆ భూమి మీద పనిచేస్తున్నారో సో వాళ్ళకి ఎక్కువ అధికారం ఉంటుంది. సెకండ్ వన్, ద హోల్డింగ్ నీడెడ్ టు బి లీడ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 3 members బై ద పిజెంట్ ఈజ్ కాల్డ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ ఆర్ ఫెయిర్ హోల్డింగ్. ఎవరైతే ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉన్న కుటుంబాన్ని నడపగలగడానికి కావలసినటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో అది కనుక వాళ్ళ దగ్గర ఉంటే దాన్నే మనం ఫైనాన్షియల్ హోల్డింగ్ అని లేకపోతే ఫెయిర్ హోల్డింగ్ అని చెప్పి పిలుస్తారు. అంటే ముగ్గురు ఉన్న ఫ్యామిలీని కన్సిడర్గా బేస్ ఏంది అని అంటే 3 member ఫ్యామిలీ అనమాట. 3 member ఫ్యామిలీని తీసుకున్నారు. ఇది కరెక్టా కాదా? 3 member ఫ్యామిలీ కాదు యాక్చువల్గా. సో బి ఈజ్ ది రాంగ్ ఆన్సర్ ఇయర్. సో ఇన్కరెక్ట్ చూస్ చేసుకోవాలి కాబట్టి మనం ఓన్లీ 2 తీసుకుంటాం. ఎలా అనంటే 3 కాదు 5 members అది మనం ఇక్కడ చూద్దాం. సో ద హైదరాబాద్ టెనెంట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ 1950 ప్రకారం ఇది June 10, 1950 రోజు యాక్ట్ చేశారు. దిస్ యాక్ట్ మేడ్ టు ప్రొటెక్ట్ ది టెనెంట్ ఫార్మర్స్ ఫ్రమ్ ది ల్యాండ్ లార్డ్స్ ఎక్స్ప్లాయిటేషన్. ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో భూమి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు టెనెంట్స్ ఎవరైతే ఉంటారో కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండడానికి ఈ పర్టికులర్ యాక్ట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు ది యాక్ట్, if a tenant cultivates a land continuously for not less than 6 years and pays the lease money without fail, then the tenant farmer considered to be a protected tenant. కౌలు రైతు అయినా సరే ఒక 6 సంవత్సరాలకి తక్కువ కాకుండా అంటే 6 సంవత్సరాలకు మించి ఒక భూమిని కనుక ఆయన అంటే కౌలుకు తీసుకొని పండిస్తూ ఉండి ప్రతి పంటకి ఏదైతే అమౌంట్ ఓనర్కి ఇవ్వాలో యజమానికి ఇవ్వాలో ఆ అమౌంట్ కరెక్ట్గా పే చేసినట్టయితే వాళ్ళని ప్రొటెక్టెడ్ టెనెంట్ అంటారు. ఎన్ని సంవత్సరాలు ఆ భూమిని కౌలు చేసి ఉండాలి, కౌలుకు తీసుకొని ఉండాలి? 6 సంవత్సరాలు, 6 years పాటు.
6 సంవత్సరాలకి తగ్గకుండా భూమిని కౌలుకు తీసుకొని చెల్లించాల్సిన అమౌంట్ని కరెక్ట్గా చెల్లిస్తే వాళ్ళని ప్రొటెక్టెడ్ టెనెంట్ అంటారు. అంటే వీళ్ళని భూస్వాములు ఎక్స్ప్లాయిట్ చేయడానికి లేదు. ఓకే, టెనెంట్స్ కెన్ పర్చేస్ ల్యాండ్ లోవర్ దెన్ ద మార్కెట్ రేట్ వెన్ ద ల్యాండ్ లార్డ్ సెల్స్ ద ల్యాండ్. ఆబ్వియస్లీ వాళ్ళు అదే భూమి మీద కొన్ని సంవత్సరాల పాటు పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కి తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ద హోల్డింగ్ నీడెడ్ టు లీడ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 5 members, 5 బై ద పెజెంట్ ఈజ్ కాల్డ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ ఆర్ ఫేర్ హోల్డింగ్. చూడండి టైమింగ్ చూడండి, 1950s మనం ఉన్నాం. 1950s ఇప్పుడంటే మేమిద్దరము మనకిద్దరు అనే కాన్సెప్ట్ ఉంది కానీ అప్పట్లో లేదు. సో 1950 టైంలో 3 members కాదు, ఇట్ విల్ బి 5 members. ఓకే, ఇట్ వాస్ 5 members. అండ్ దెన్ ద యాక్ట్ డస్ నాట్ పర్మిట్ ఎనీ పర్సన్ టు హోల్డ్ ల్యాండ్ మోర్ దెన్ 4 times ఆఫ్ హిస్ ఎకనామిక్ ఆర్ ఫైనాన్షియల్ హోల్డింగ్. ఎంత అయితే ఒక 5 బతకడానికి కావాల్సిన ల్యాండ్ హోల్డింగ్ ఏదైతే ఉందో అది ఈ యాక్ట్ ప్రకారం మెన్షన్ చేస్తున్నారు. దానికి మించి అంటే 4 times ఆఫ్ హిస్ ఫైనాన్షియల్ హోల్డింగ్. ఫైనాన్షియల్ హోల్డింగ్ మనం ఏం చెప్పుకున్నాం, 5 బతకడానికి కావాల్సిన 5 ఫ్యామిలీ నడవడానికి కావాల్సిన ల్యాండ్ కనుక ఉంటాను, దానికి 4 రేట్ల కంటే ఎక్కువ ఉండడానికి ఒప్పుకోలేదన్నమాట ఈ యాక్ట్ ప్రకారం. ఓకేనా, ద యాక్ట్ డస్ నాట్ పర్మిట్ ఎనీ పర్సన్ టు హోల్డ్ ల్యాండ్ మోర్ దెన్ 4 times ఆఫ్ హిస్ ఫైనాన్షియల్ హోల్డింగ్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Unto the last was the book that inspired Mahatma Gandhi a lot and he translated it into Gujarati as Sarvodaya. Sarvodaya అంటే ఏంటండి? వెల్ఫేర్ ఆఫ్ ఆల్. వెల్ఫేర్ ఆఫ్ ఆల్, సర్వోదయ అనే కాన్సెప్ట్. ఇట్ వాజ్ రిటన్ బై మ్యాక్స్ ముల్లర్, సర్ జాన్ రస్కిన్, చార్లెస్ ఫిలిప్, జేమ్స్ ఆండర్సన్. తెలుసు రస్కిన్. ఓకే, జాన్ రస్కిన్ is the correct answer. Unto the Last was a book written by English philosopher Sir John Ruskin and inspired Mahatma Gandhi a lot and he translated it into Gujarati, Sarvodaya. సర్వోదయ అనే బుక్ ఏదైతే ఉందో ఇది ఏ భాషలో ఉంది? నాట్ హిందీ, ఇట్ ఈజ్ ఇన్ గుజరాతీ. అంటు ద లాస్ట్ అనే బుక్ని ట్రాన్స్లేట్ చేశారు మహాత్మా గాంధీ. అది ఎవరి బుక్ అంటే సర్ జాన్ రస్కిన్ యొక్క బుక్. గుర్తుపెట్టుకోవాలి, సర్వోదయ అనే కాన్సెప్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సర్వోదయ కాన్సెప్ట్, భూదాన్ మూవ్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ది సర్వోదయ కాన్సెప్ట్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సర్వోదయ అనే బుక్ని అంటు ద లాస్ట్ అనే ఇంగ్లీష్ బుక్ నుంచి ట్రాన్స్లేట్ చేశారు గుజరాత్లోకి మహాత్మా గాంధీ గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అసర్షన్ అండ్ రీజనింగ్ ఫార్మాట్లో క్వశ్చన్ ఉంది. వినోబా భావే ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫాలోవర్ ఆఫ్ గాంధీ అండ్ టుక్ ద రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఫార్వర్డ్ ద ప్రోగ్రామ్స్ ఆఫ్ సర్వోదయ. రీజన్, ద సర్వోదయ సమితి థర్డ్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఎట్ శివరాంపల్లి విలేజ్ నియర్ హైదరాబాద్. దిస్ ఈజ్ ట్రూ. ఇక్కడనే భూదాన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. భూదాన్ మూమెంట్ యొక్క ఫస్ట్ పాదయాత్ర ఏదైతే ఉందో వినోబా భావే గారు ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు. సో బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, చూడండి, వినోబా భావే an important follower of Gandhi and then took the responsibility to take forward the programs of Sarvodaya. సర్వోదయ సమితి థర్డ్ మీటింగ్, సర్వోదయ సమితి యొక్క థర్డ్ మీటింగ్ శివరాంపల్లి విలేజ్ నియర్ హైదరాబాద్లో జరిగింది. ఫ్రమ్ 8th to 11th April 1951. గుర్తుపెట్టుకోండి, 1951 ఏప్రిల్. ఈ ప్రోగ్రామ్ని వినోబా భావే గారు అటెండ్ అయ్యారు. ఎక్కడ? శివరాంపల్లిలో. అండ్ ఆఫ్టర్ దిస్ మీటింగ్, ఈ మీటింగ్ అయిన తర్వాత ఆచార్య వినోబా భావే వెంట్ టు ది పోచంపల్లి ఫ్రమ్ శివరాంపల్లి. ఆయన శివరాంపల్లి హైదరాబాద్ దగ్గరలో జరిగినటువంటి ఈ సర్వోదయ సమితి యొక్క 3వ మీటింగ్ నుంచి ఆయన పోచంపల్లికి వెళ్ళారు. సో వినోబా భావే స్టార్టెడ్ భూదాన్ మూమెంట్ ఆన్ 18th April ఎట్ పోచంపల్లి విలేజ్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఎక్కడ స్టార్ట్ చేశారు భూదాన్ మూమెంట్ అంటే ఐడియా అనేది అక్కడ పడితే, శివరాంపల్లిలో పడితే ఆయన అక్కడి నుంచి పోచంపల్లికి వెళ్ళి పోచంపల్లిలో భూదాన్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఇట్ ఈజ్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అంటే ఇది కూడా ఏప్రిల్, 18th April. 8th to 11th April మీటింగ్ జరిగింది. 18th April రోజు భూదాన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 1951. నెక్స్ట్, who among the following became the first person to donate land in the Bhudan movement in Telangana?
భూదాన్ మూమెంట్, తెలంగాణలో భూదాన్ మూమెంట్ మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో భూదాన్ మూమెంట్ యొక్క కాన్సెప్ట్ ఏంది అని అంటే, ఎవరైతే జమీందారులు ఉన్నారో, ఎక్కువ భూమి కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూమిని తక్కువ భూమి ఉన్న వారికి, లేకపోతే అసలు భూమి లేని వాళ్ళకి, పేదవాళ్ళకి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట. అదే భూదాన్ మూమెంట్ యొక్క కాన్సెప్ట్. భూదానం చేయడం, వాళ్ళు దానం ఇస్తున్నారు, దాన్ని మళ్ళీ తిరిగి ఇతరులకు, లేని వాళ్ళకి పంచిపెట్టడం. వెదిరి రామచంద్రారెడ్డి, రావి నారాయణ రెడ్డి, కేతిరెడ్డి కోదండరామరెడ్డి, పురుషోత్తం రెడ్డి. ఈ నలుగురిలో ఒక రై ఉండాలి. వాళ్ళు ఎవరు? ఆన్సర్ ఏ, వెదిరి రామచంద్రారెడ్డి. ఓకే. On 18th April 1951, Vinoba and team reached the village of Pochampalli in Bhuvanagiri Taluk of Nalgonda district, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి district. He addressed the meeting organized at Pochampalli. Harijans who attended the meeting, ఎవరైతే హరిజనులు అటెండ్ అయ్యారో, మా దగ్గర భూమి లేదు, మాకేమైనా భూమి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగారు అనమాట. అప్పుడు వెదిరి రామచంద్రారెడ్డి అనే ఒక భూస్వామి, వెదిరి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడంటే, హీ అనౌన్స్డ్ దట్ హీల్ డొనేట్ 1000 acres ఆఫ్ ల్యాండ్. ఎన్ని ఎకర్లు? 1000 ఎకరాల భూమిని దానం చేశాడు ఆయన, 1000 ఎకరాల భూమిని. సో ఆ తర్వాత ఈ వెదిరి రామచంద్రారెడ్డి బికేమ్ ద ఫస్ట్ పర్సన్ టు డొనేట్ ల్యాండ్ ఇన్ భూదాన్ మూమెంట్. ఎవరు ఫస్ట్ పర్సన్ టు డొనేట్ ల్యాండ్ ఇన్ భూదాన్ మూమెంట్ అంటే వెదిరి రామచంద్రారెడ్డి, పోచంపల్లి విలేజ్లో. ఓకే, విచ్ ఈజ్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్, ప్రజెంట్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, అప్పుడులో నల్గొండ డిస్ట్రిక్ట్. హీ డొనేటెడ్ 1000 acres ఆఫ్ ల్యాండ్. నెక్స్ట్, the 5 questions done. Every MCQ is a step closer to the success. So keep practicing and keep conquering. Practice more and more MCQs. It will sharpen your mind and it will sharpen the concepts as well. Okay. So మళ్ళీ ఒకసారి అన్ని questions చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. Thank you very much.